నా పేరు బిఆర్ జ్యోతి. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వము 13 మార్చి ఆ రోజు ఒక జీవో నెంబర్ 5ను విడుదల చేసింది. అంగన్వాడీ హెల్పర్లకు వర్కర్లుగా ప్రమోషన్స్ ఇస్తూ ఇందులో ఎన్నో పోరాటాల ఫలితంగా అంగన్వాడీ హెల్పర్ల నుంచి వర్కర్ల ప్రమోషన్స్ ఇవ్వడానికి ఎన్నో జీవోస్ మేము సాధించుకున్నాము. కానీ ఇంతకు ఉన్నటువంటి జీవో లాగా ఈ యొక్క జీవో నెంబర్ 5 అయితే లేదు. హెల్పర్లకైతే ఇది నష్టదాయకము. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి జీవోలన్నీ కూడా 10 years కంప్లీట్ అయి ఉండాలి, 5 years. అలాగే అందులో కూడా అంగన్వాడీ వర్కర్ రిటైర్డ్ అయినా, చనిపోయినా, ట్రాన్స్ఫర్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి హెల్పర్లకు అక్కడ దీంతో సర్వీస్తో అంటే 5 years 10 years అనేది లేకుండా ఆమె కానీ పర్ఫార్మెన్స్ బాగుండి ఆమె బాగా అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటే 6 నెలలైనా 1 year అయినా ఆమెకి వర్కర్గా ఎలిజిబుల్ ఉండేది. వర్కర్గా కూడా ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5లో అలా లేదు. 50% మాత్రమే ప్రమోషన్స్కు ఎలిజిబుల్ ఉన్నది. ఇది న్యాయం కాదు. ఎందుకంటే ఒక గ్రామంలో అంగన్వాడీ ఒకటే ఉండొచ్చు. ఒకటే ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్కు ఇది ఎలిజిబుల్ కాదు వర్కర్గా ప్రమోషన్కి. ఎందుకంటే నిర్దిష్టంగా 5 సంవత్సరాలే పూర్తయి ఉండాలి అన్నప్పుడు ఆ వర్కరు రిటైర్ వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఆమె 5 సంవత్సరాలు అయ్యేంత వరకు ఆమెకి ఎలిజిబుల్ ఉన్నా కూడా వర్కర్గా రాదు. ఎందుకంటే 50% అన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకులైనా వర్కర్గా వేరే వాళ్ళని అపాయింట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో సవరించాలి ఈ జీవో నెంబర్ 5ని. ఇది నష్టదాయకము. అలాగే కొన్ని చోట్ల 4 సెంటర్లు 3 సెంటర్లు అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. అక్కడ అంగన్వాడీ వర్కర్లు రిటైర్మెంట్ అయినా, చనిపోయినా ఆ స్థానంలో హెల్పర్లు ఉన్నారు. అక్కడ ఎవరైతే సీనియారిటీ ఉంటారో వాళ్ళకి వచ్చి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి యొక్క జీవో సవరించాలి. అలాగే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కూడా చాలా 3 సంఘాల ఆధ్వర్యంలో కూడా చాలా సందర్భాల్లో పోరాటాలు చేశాము. అలాగే గత ప్రభుత్వంలో కూడా మేము పోరాటాలు చేసి హెల్పర్ల విషయంలో నిర్దిష్టమైనటువంటి వయో పరిమితిని కూడా 45 నుంచి 50 సంవత్సరాలకు పెంచుకున్నాము. ఇవన్నీ కూడా పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ఇందులో ఉన్నటువంటి వాటిని అన్నీ కూడా సవరించాలి. నష్టము ఈ హెల్పర్లు చాలా మంది నష్టపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రంలో ఒక అంగన్వాడీ సెంటరే ఉంటుంది. ఒక అంగన్వాడీ గ్రామంలో అక్కడ 5 సంవత్సరాలు సీనియారిటీ ఉండాలి, 5 సంవత్సరాలు పూర్తయి ఉండాలి అన్నప్పుడు ఆమె 5 సంవత్సరాలు నష్టపోతుంది. 50% మాత్రమే అన్నప్పుడు పక్క వాళ్ళకి అవకాశం అయితే అంగన్వాడీ వర్కర్గా ఉంది. కాబట్టి ఇది న్యాయం కాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇందులో మొత్తం కూడా సవరించాలి. అంగన్వాడీ హెల్పర్లకు ఇవైతే చాలా మందికి ఇవి వర్కర్గా ప్రమోషన్ వచ్చే అవకాశాలు అయితే ఉండవు. అలాగే మొన్న కూడా మినీ అంగన్వాడీ వర్కర్ల విషయంలో కూడా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సాధనాలు అయితే నమోదు చేయకుండా చాలామంది ఇంకా మినీ నుంచి మెయిన్ వర్కర్గా ప్రమోషన్ అయితే రాలేదు. అప్పుడు కూడా వెరిఫికేషన్కి సంబంధించి ఎంఈఓ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ చేశారు. అలా కాకుండా మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఈ యొక్క జీవో నెంబర్ 5ని సవరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నటువంటి హెల్పర్లకు, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్పర్లకు నిజంగా ఎలిజిబుల్ ఉండే వాళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇందులో 50% అన్నప్పుడు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కోరుతూ వెంటనే కూడా సవరించాలని చెప్పి, లేని పక్షంలో కూడా వీటిపైన కూడా మరొక పోరాటం చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.